వదినా ఆ షర్ట్ ఎక్కడ పెట్టావు? అక్కడ పెట్టా చూడు. కనిపించలేదు వదినా. నా పర్స్ ఎక్కడ పెట్టావు వదినా? అబ్బా, ఆ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన పెట్టా చూడు. మీ అన్నయ్యకు నీకు చెప్పలేక చస్తున్నా. ఆయనకు అంతే, అన్ని దగ్గర ఇవ్వాలి. నీకు అంతే. అన్నకైతే అన్ని చేస్తావు వదినా, నాకైతే ఏమి చెయ్యవు. బ్యాగ్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి ఇప్పుడు అన్ని. చెప్పండి ఓనర్ గారు. హలో, ఏం లేదమ్మా, పై పోర్షన్ లో ఒక లేడీ మేడం దిగుతుంది. చూసుకుంటానండి. జాగ్రత్తగా చూసుకోమ్మా. సరేనండి. ఓకే అమ్మా. ఏంటది అన్నీ ఒక చోట ఉండవు ఏంటి? సర్లే, నీ గోల్ ఏంటి మధ్యలో? టిఫిన్ పెడితే వెళ్తా. సరేదా, తిందు. బాగుందా? బాగుంది. ఇందాక ఫోన్ వచ్చింది కదా, ఎవరు వదినా? అది ఒక ఆంటీ వస్తుంది పై పోర్షన్ కి. అవునా? ఓనర్ గారు ఫోన్ చేసి చెప్పారన్నమాట. ఓకే, ఓకే. కొత్తగా వేరే వాళ్ళు వస్తున్నారని బాగా చూసుకో అని చెప్పారన్నమాట. ఓకే. అయినా ఇవన్నీ నీకెందుకు? నువ్వు వెళ్ళు, శుభ్రంగా నువ్వు వెళ్ళి చదువుకో. అన్నయ్య ఏం చేస్తున్నాడు వదినా? లోపల ఉన్నారు, రెడీ అవుతున్నారు. ఓకే, లోపల. సరే, నేను కాలేజ్కి వెళ్తా వదినా, లేట్ అవుతుంది. అదేంటి మొత్తం తినకుండానే వెళ్ళిపోతున్నావు? నాకు చాలే వదినా, కడుపు నిండిపోయింది. సరే, నీళ్ళు తాగు. థ్యాంక్ యూ. మీరు ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ పైన రాఘవ్ గారు పంపించారు. ఓ మీరా, రండి లోపలికి. ఓకే. ఈజ్ ఇట్ ఇండియన్ హౌస్? ఎస్ ఎస్, అవునవును. నీకెందుకే బాయిలర్ కోడి? వాట్? యాక్చువల్లీ రూమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయా? ఎస్ ఎస్, ఒకేలా ఉంటాయి. అవునా? నాకు ఇక్కడే చూపిస్తావా? పైన ఒక్కదాన్నే ఉంటా కదా, బోర్ కొడుతుంది. ప్లీజ్. మేడం బాగానే ఉంది, చూడకపోతే జస్ట్ మిస్ అయిపోయేవాడిని.